కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేశారు సార్. సో అరెస్ట్ అయిన వెంటనే జోగి రమేష్ స్పందించారు. ఒకసారి జోగి రమేష్ ఏమన్నారనేది విన్నాం. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో నేను ఎంతగా సరే చంద్రబాబు నాయుడు గమనించలేదు. చంద్రబాబు నాయుడు కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు చేసే దుర్మార్గమైన ఒకసారి ప్రకటించండి దయచేసి. మిమ్మల్ని అందరినీ కూడా చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని ఒకసారి ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో ఇది కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఆయన మాట్లాడింది సార్. అరెస్ట్ అయిన వెంటనే కూడా జోగి రమేష్ రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఆ బయట కూడా ప్లేస్. ఆ బయట ప్రకారం ఆయన అన్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు తనను అరెస్ట్ చేయించడం ద్వారా రాక్షసానందం పొందుతున్నాడు అని చెప్పి అరెస్ట్ అయిన వెంటనే రియాక్షన్ సార్. సో దీని మీద వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు, మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ముమ్మాటికి ఇది అక్రమ అరెస్టు. జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అని చెప్పేసి. సో వైసీపీ ఇంకో ఆరోపణ కూడా చేస్తోంది సార్. ఈ తుఫాను బాధిత రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అండ్ కాశీబుగ్గలో ఈ తొక్కిసలాట ఘటనలో ఖచ్చితంగా దేవాదాయ శాఖ ప్రభుత్వ వైఫల్యం ఉంది. దాని నుంచి ప్రజల మనసు డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ను అరెస్ట్ చేశారు అనేది వైసీపీ వాదన సార్. ఈ జోగి రమేష్ అరెస్ట్ మీద మీ కామెంట్స్? అంటే జోగి రమేష్ పైన ఆరోపణలు ఉన్నాయి, ఆయన అరెస్ట్ చేశారు. లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. నేను జడ్జిమెంట్లు ఇవ్వను. జోగి రమేష్ నిర్దోషి అని సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఆయన దోషి అని ప్రభుత్వం ఆరోపిస్తోంది. న్యాయ ప్రక్రియలో తేలుతుంది, అభ్యంతరమే లేదు. కానీ నాకు అర్థం కాదు ఈ బీసీ యాంగిల్ ఎందుకు వస్తుంది అని. ఇప్పుడు జగన్ ట్వీట్లో కూడా బీసీ నాయకుడైన జోగి రమేష్ అంటే ఒకవేళ కల్తీ మద్యం స్కామ్లో కనుక బీసీలు ఉంటే ముట్టుకోద్దా? వాళ్ళ కులాన్ని బట్టి కల్తీ మద్యం కేసులో ఓసీలు ఉంటేనే అరెస్ట్ చేయాలా? ఇప్పుడు ఆయన కల్తీ మద్యం కేసులో ఉన్నాడా లేడా అన్న చర్చ తప్ప ఆయన బీసీ ఓసీ అని చర్చ కాదు. అయితే జగనే చేశాడా? అంతకుముందు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు జగన్ పాలనలో టీడీపీ వాళ్ళు ఇదే వాదన పెట్టారు. చూడండి, బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడైనా జోగి రమేష్ అయినా వాళ్ళ కులంతో సంబంధం లేదు. తప్పు చేస్తే దానిపైన శిక్ష పడాలి. సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో కల్తీ మద్యం ఉంది, ఇప్పుడు కూడా కల్తీ మద్యం ఉంది. ఇది నేను చెప్పడం కాదు. కల్తీ మద్య మాఫియాకు టీడీపీ ఎంపీకి సంబంధం ఉందని టీడీపీ ఎమ్మెల్యే కులకపోడే ఆరోపించాడు. మనం అది మాట్లాడుకున్న ఆయన బయట కూడా ఉంది. మీకు ఏబిఎన్ ఇంటర్వ్యూలో వెంకటకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్ ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పాడు. ఆయన ఏమీ రహస్యమేం లేదు, పేర్లతో సహా చెప్పాడు. టీడీపీ ఎంపీకి జగన్ హయాంలో కల్తీ మద్యం జరిపిన స్కామ్లో ఉన్న వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయని, రేషన్ మాఫియా డబ్బులతోనే మేము వైసీపీ కౌన్సిలర్లను కొన్నామని కూడా చెప్పాడు. మరి ఇప్పటివరకు వాళ్ళపైన ఎందుకు చర్చ లేదు? దుబాయ్ నుంచి వచ్చాక చర్చ అయిపోయింది, ఇప్పుడు లండన్ నుంచి వచ్చాక చర్య అయిపోయింది. ఇంకెప్పుడు చర్య తీసుకుంటారు? వాళ్ళపైన చర్య తర్వాత సంగతి. ఆ రేషన్ మాఫియా మద్యం మాఫియాతో తెలుగుదేశం ఎంపీకి సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే అంటుంటే దానిపైన మరి చర్యలు ఉండవా? అందువల్ల రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే తాము అధికారంలో ఉంటే ప్రత్యర్థులపైన ఈ దాడి మొదలు పెడుతూనే ఉంటారు. జగన్ అదే చేశాడు, ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తున్నాడు. అందులో ఏమైందంటే, మీకు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన పెద్ద పొరపాటు, లిక్కర్ వ్యాపారం అంతా క్యాష్లో జరిగింది. ఇంత ప్రపంచమంతా డిజిటల్ వైపు వెళ్తుంటే రోడ్డు పక్కన టీ అమ్ముకునే వాడికి కూడా గూగుల్ పే, ఫోన్పే అంటుంటే మద్యం వ్యాపారంలో మరి ఎందుకు డిజిటల్ పేమెంట్స్ లేవు అనే చర్చ మొదలుకొచ్చింది. సో అందువల్ల సంథింగ్ మైట్ హావ్ టేకెన్ ప్లేస్ అనేది విమర్శ. దానిపైన విచారణ జరుగుతోంది. బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అని రోజు యూట్యూబ్ ఛానల్లో థంబ్నెయిల్స్, సోమవారం రోజే బిగ్ బాస్, జగన్ అరెస్ట్ మంగళవారం, బుధవారం ఇప్పటి వరకు
కొన్ని మీరు యూట్యూబ్లో కొట్టండి జగన్ అరెస్ట్ అని ఒక 100 వీడియోలకు తమిళస్ వస్తాయి. నేను ఎప్పుడు ఆ రకంగా మాట్లాడలేదు కానీ జనరల్ చెప్తున్నాను. సో అది అక్కడ అలా ఉండగానే టీడీపీ నాయకులు కల్తీ మద్యంలో దొరికారు. సో ఇప్పటిదాకా టీడీపీ బిల్లు చేస్తున్న నరేటివ్ ఏంటి, మద్య మాఫియా జగన్ పాలనలోనే జరిగింది అని. సడన్గా టీడీపీ నాయకులు అందులో ఇన్వాల్వ్ ఉన్నారని, ఇసుక మాఫియాలో, రేషన్ మాఫియాలో, మట్టి మాఫియా, గనుల మాఫియాలో ఉన్నారని వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు. మీకు ఆంధ్రజ్యోతి లాంటి కథనాలు పత్రికలు చదివితే అర్థమైపోతుంది. కానీ కల్తీ మద్యం విషయానికి వచ్చేసరికి ఏమైందంటే, జగన్ పైన తాము ఏ నరేటివ్ అయితే బిల్లు చేస్తున్నామో ఆ నరేటివ్కు అడ్డంగా పంక్చర్ అయిపోయింది. చూడండి, టీడీపీ నాయకులే ఇందులో ఉన్నారు. దాంతో అందులో ఒక నిందితుడు మాట్లాడిన దాని ఆధారంగా అద్దెపల్లి జనార్దన్ రావు అనుకుంటాను, ఆయన మాట్లాడిన దాని ఆధారంగా జోగి రమేష్ పైన కేసు పెట్టారు. నేను అనేదంటే లా తన పని తను చేసుకెళ్ళినాయండి. కానీ ఈ రాజకీయ గోళ రోజు పొద్దున్న లేస్తే కల్తీ అల్టిమేట్గా ఏమీ జరగకపోతే ఏమొస్తుంది? ఇప్పుడు కల్తీ మద్యము, డ్రగ్ మాఫియా, గంజాయి మాఫియా, గనుల మాఫియా, మట్టి మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎవరిపైనా ఏ చర్య లేకపోతే ఎట్లా అని నేను అనే ప్రశ్న. ఇది పొలిటికల్గానా ఏదాని తర్వాత చర్యలు ఎప్పుడు? ఇది ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి కారణం.